మీరంతా ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నాను, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కొత్తపట్నం మండలంలోని వరద బాధితులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే దామచర్ల కొత్తపట్నం మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఒకానొక దశలో వాహనాలు వెళ్లేందుకు కూడా అవకాశం లేదని రోడ్లపై భారీగా చేరిన వరద నీరును ఉద్దేశించి అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఎమ్మెల్యే దామచర్లకు చెప్పినప్పటికీ ఎమ్మెల్యే వారిని వారించుకుంటూ ఆ నీటిలోనే కారుని పోనీయాలి అంటూ డ్రైవర్లను ఆదేశించారు. దాంతో ప్రమాదకర స్థితిలో పెద్ద పెద్ద చెరువులను తలపించే విధంగా ఉన్న వరద నీటిలో ఎమ్మెల్యే క్యాన్వాయ్ ముందుకు సాగింది. రోడ్లపై భారీగా వరద నీరు ముంచెత్తిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే కారు దిగి అక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు. కొంతమంది ఆక్వా రైతులు తమ చెరువులు కొట్టుకుపోయి లక్షలాది రూపాయల నష్టం సంభవించిందని ఎమ్మెల్యే దామచర్ల వద్ద వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే ఎంత మేర నష్టం జరిగిందో అంచనాలు తయారు చేసి నివేదిక అందించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. అల్లూరు, కొత్తపట్నం, పాదర్తి, మోటుమాల, గుండమాల గ్రామాల మీదుగా ఎమ్మెల్యే దామచర్ల వెళ్తూ అక్కడ దెబ్బతిన్న ప్రతి ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఒక చోట చేరుకుని తమ బాధలను చెప్పుకున్నారు. ఎమ్మెల్యే వారి బాధలను సావధానంగా విని తక్షణ సహాయంపై దృష్టి సారించారు. తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు తమకు ఇంతవరకు నిత్యావసర సరుకులు ఇవ్వలేదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన అక్కడ నుండే ఫోన్లో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో మాట్లాడారు. అనంతరం మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, కొత్తపట్నం మండల అభివృద్ధి అధికారితో కూడా ఫోన్లో మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. లాగినాయి, లేకపోతే ఆడదాకుంటాయి నీళ్ళు. రైతు రైతు రైతుగా ఉంది. నీళ్ళు దీనికి బండి అయ్యో దానికి బండి నీళ్ళు ఉన్నాయని చెప్పి 5 గంటలు ఉన్నాయి కదా. ఎక్స్ట్రీ ఏడు చేస్తున్నాడు, కష్ట కుదిరింది ఏడు చేస్తున్నాడు. నేను అన్నాకి తీద్దాం అనుకున్నా పెళ్ళూరులో, బతుకులని తీలా. బాబు ఇట్లా వెనక్కిరా, నువ్వు చేస్తున్నావా? చిరు ఇట్లా వెనకరా. అయ్యో బాగుంటుంది సెలవేం కాదు, రావటం లేదు. ఇప్పుడు నల్లవాగు
పోతురాజు కాలువ 2 పెట్టున్నాము. ఎస్టిమేషన్ వాళ్ళు ఇరిగేషన్ వేస్తున్నారు. ఇది కూడా అట్లానే పెద్ద చేయాలని దాని ఒకసారి మీరు పర్మనెంట్ అది పనికిరాదు, దేనికి పనికి వచ్చి ఫస్ట్ తీయటానికి కూడా వెనకబడిపోతున్నాం. గాలికి వెనక ప్లేస్ లేదు కదా ఆనుకోవడానికి. దానికంటే ముందు పెట్టచ్చు కదా మన బండి. చెరువుల నుంచి వచ్చే అడుగు నీళ్లు కూడా లేవు, ఇప్పుడు పెరిగినాయి నీళ్లు. పొద్దున అడుగు నీళ్లు కూడా లేవు. లేకపోతే ఫోటో నా ఇద్దరికి ఒకసారి వెంకట ఇద్దరు ఇవ్వండి వెనకరా పిల్లకాయన చాలా ఇబ్బంది పడుతున్నాం. మీకు అందరికీ రైస్ అన్ని ఇచ్చారా? ఇస్తారు కదా వీళ్ళకి కాదు. ఫిషర్ మ్యాన్స్ అందరికీ అన్ని పట్టపాలని ఇస్తున్నాం కదా. అధికారం కాదు అన్ని ఊళ్ళకి మొత్తం ఫిషర్ మ్యాన్స్ శోభలంగా దూరం జరగాల. కట్టుకుంటే పడిపోయింది. నీళ్ళు చెప్పాడా మన కాదులే. 7 సంవత్సరాలు అలాగే సార్ మొత్తం 618 సార్. 618లో 425 ఫిషర్ మ్యాన్స్. ఫిషరీస్ వాళ్ళు అంటే మన సచివాలయం వాళ్ళు ఇస్తేనే కదా ఫిషరీస్ ఇచ్చారు. వాళ్ళకైతే మీ లీడర్ లీడర్ నేనే. ఈవోని వాళ్ళకి ఉందా? డబ్బులు చూసి మీకు లోన్ ఇస్తున్నాము, ఈ పొదుపులో డబ్బులు మేము ఇవ్వము అంటున్నారు. అది అయితే అదొకటే కదా సార్. సరే అట్నే ఉంచుకుంటే మన ప్రభుత్వంలో కట్టి రాలేదు. 2019 నుండి 24 మంది కట్టి వచ్చేసింది అమౌంట్. హౌసింగ్ ఉంటుంది. హౌసింగ్ నేను పంపిస్తాను. ఇది కూడా నేను కనుక్కుంటాను. సార్ మాకు ఆ రోడ్డు ఏంటి సార్, అన్ని ఊర్లకు ఉంది కానీ మేము వెళ్తానికి ఇబ్బంది. ఈ రైస్ వెజిటేబుల్స్ ఇంకా చెన్నైనారాయణ గుణమాల్లో ఉన్నాను. వేటకు లేదు మన పక్క పొలాల
తీసుకొస్తలా అది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.